శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మనము అమ్మాయిలకి కోరుకున్న వాడిని వివాహం చేసుకోవాలి అని అంటే దానికి సంబంధించి ఎటువంటి స్తోత్రాన్ని పఠించుకోవాలి, ఇంకా అలాగే ఒక చిన్న రెమెడీని అయితే చెప్తాను. ఇక్కడ మీరు ఈ రకంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న వారితోని మీకు వివాహం అయితే జరుగుతుంది. మరి అదేంటి, ఎలా చెయ్యాలి అనే దాని గురించి వీడియోలోనైతే క్లుప్తంగా చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అయితే గౌరీదేవికి పూజలు అయితే చేస్తూ ఉంటారు చాలా మంది పెళ్లి కాని యువతులు. అయితే పెళ్లి శీఘ్రంగా అవ్వడం కోసం, ఇంకా అలాగే కోరుకున్న వాడిని వివాహం చేసుకోవడానికి కూడాను గౌరీ అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఎటువంటి స్తోత్రాన్ని మనం చదువుకోవాలి అనే దాని గురించి ఈ రోజు అయితే చెప్తాను. గౌరీ సప్త శ్లోకి అని ఉంటుంది. మనకి దుర్గా సప్త శ్లోకి ఎలాగైతే ఉంటుందో 7 ముఖ్యమైన స్తోత్రాలు కలిపి ఉంటాయి మనకి. అలాగే ఇక్కడ కూడాను గౌరీ సప్త శ్లోకిలోని 7 ముఖ్యమైన స్తోత్రాలు. ఈ స్తోత్రాలు ప్రతి నిత్యం కూడాను పారాయణ చేయడం వల్ల శీఘ్రంగా వివాహం కావడం, ఇంకా అలాగే మనసులోని ఏదైతే కోరిక ఉన్నదో, ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారిని వివాహం చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా మనం పూజా విధిని చెయ్యాలి, అలాగే ఇంకొక చిన్న రెమెడీ అయితే ఉంది, అది కూడా చెప్తాను. అయితే పూజకు వచ్చేటప్పటికి మనము ప్రతి మంగళవారము గౌరీ అమ్మవారికి ఇంట్లోని మీకు సన్నికాలు రుబ్బురాయి ఉన్నా, లేదు అని అంటే చాలా మందికి దేవుడి గుడిలోనే చక్కగాను గౌరీ అమ్మవారు అయితే ఉంటారు. అందరూ ఈ మధ్య పెట్టేస్తున్నారు, కానీ ముఖ్యంగాను కొంతమందికి మాత్రమే గౌరీ అమ్మవారు అయితే ఉంటారు. వారు మటుకే చేసుకుంటూ ఉండేవారు ఇంతకు ముందు. ఇప్పుడైతే అందరూ అవైతే కొనేస్తున్నారు, ఇంట్లోనైతే తెచ్చి పెట్టుకుంటున్నారు. తెచ్చి పెట్టుకోవడమే కాదు, పెట్టుకున్న వాళ్ళు ప్రతి నిత్యము కూడాను అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవాలి. పసుపు కుంకుమ ముఖ్యంగాను పెడుతూ ఉండాలి. అలా పెడితేనే ఇంట్లో ఉంచుకోండి చక్కగాను. వాటిని ప్రతి వారం కూడాను శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటేనే మీరు ఇంట్లో పెట్టుకోండి. అంతేగాని ఏదో అందరూ కొంటున్నారు కదా, యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా అని చెప్పేసి ఇంట్లోనైతే తెచ్చి పెట్టుకోకండి అలాంటివి. అయితే మీరేం చేస్తారు అని అంటే, మీ దేవుడి గదిలో ఉన్నట్లయితే చక్కగాను ప్రతి మంగళవారం ముందు రోజే సోమవారం నాడు శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని దేవుడి గదిలో పెట్టేసుకోండి. మంగళవారం నాడు కుంకుమార్చన అయితే చేయండి అమ్మవారికి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి అయితే ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి ప్రతి నిత్యం కూడా చదువుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఇంతకు ముందు అంటే పూర్వకాలంలోనే ఏంటంటే ఆడపిల్లలకి పెళ్లి కాకపోతే గౌరీ అమ్మవారికి సంబంధించి ఒక చిన్న నోము లాంటిదే ఉంటుంది. అదేంటి అని అంటే, ఈ గౌరీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి ప్రతిరోజు కూడా చదువుకుంటూ, అంటే దీక్ష పట్టుకొని ప్రతిరోజు కూడా చదువుతూ చక్కగా పసుపు రాసుకొని వంటికి, కాళ్ళకి, చేతులకి, మొహానికి, వంటికి శుభ్రంగా పసుపు రాసేసుకొని బొట్టు పెట్టుకొని నిత్యం మనకి కుంకుమ బొట్టు అయితే ఉండాలి. ఈ కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగాను అమ్మవారికి అయితే పూజ చేస్తూ ఉండేవారు అనమాట. ప్రతిరోజు కూడాను అష్టోత్తర శతనామావళి. అయితే మనకి 5 రోజులు ఆటంకం వచ్చినప్పుడు ఆపేసుకోవాలి. అంటే ఈ అమ్మవారిది ఈ కన్యపిల్లలు ప్రతిరోజు గనక చేసినట్లయితే మంచిగాను మీరు అనుకున్న వరుణ్ణి వివాహం చేసుకోవడం కానీ, లేదనంటే వివాహం జాప్యం అయిపోతున్న వాళ్ళకి శీఘ్రంగా వివాహం అవ్వడం కానీ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మంగళవారాలు పూజా నియమం ఏంటి అని అంటే, మంగళవారాలు నిష్ఠగా నియమంగాను మీరు ఈ అమ్మవారికి పూజ చేసుకోండి. గౌరీ అమ్మవారికి సన్నికాలు రుబ్బురాయి ఉంటే ఆ పత్రాలకైతే చక్కగాను శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అక్కడ పువ్వులు వేసి ఇంకా కుంకుమార్చన అయితే చేసుకోండి. నేను చెప్పిన అష్టోత్తరం చదువుకుంటూ, లేదంటే ఇంట్లో ఉంటే ఇంట్లోనే మీరు చేసుకోండి. అలాగే దుర్గా సప్తశ్లోకి ఎలాగుందో అలాగే మనకి గౌరీ సప్తశ్లోకి అని కూడా ఉంటుంది. మీరు కావాలి అని అనుకుంటే గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ గౌరీ సప్తశ్లోకి PDF ఇన్ తెలుగు అని టైప్ చేసినట్లయితే PDF ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి, PDF ఓపెన్ అవుతుంది. అది చూసి మీరు రాసేసుకోవడమో లేదనంటే డౌన్లోడ్ చేసుకోవడమో చేసి ప్రతిరోజు చదువుకోండి.
ఇది ప్రతిరోజు చదువుతూ మీరు గనక 41 రోజులు మండలం పాటు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారినైతే వివాహం చేసుకోవడం జరుగుతుంది. అలాగే శీఘ్రంగా వివాహం అనేది కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఒక చిన్న రెమెడీని అయితే మనం తెలుసుకుందాము. చాలా మంది ఆడపిల్లలకి ఏంటి అని అంటే మనసులో ఎన్నో కోరికలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కన్నెపిల్లలకి పలానా వాడిని ఇలా ఉండాలి నా భర్త అని ఒక ఇమేజ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను. అది సర్వసాధారణం, అందులో తప్పు పట్టడానికి అయితే లేదు. ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. కొంతమందికి ఏమో అలా ఉండదు, కానీ ఎవరైనా నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటారు మరి కొంతమంది. అయితే ఏదైనప్పటికీ కూడాను మన పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనం మోసుకొని వస్తాం కాబట్టి ఆ మోసుకొని వచ్చిన కర్మ వల్ల మనకి ఈ జన్మ అనేది వస్తుంది. ఇబ్బందులు కలిగే గ్రహాలు అనేవి మన చాట్లోనైతే ఏర్పడతాయి. అంటే పూర్వజన్మ కర్మను బట్టి ఈ జన్మ క్రియేట్ అవుతుంది కదా. ఇది క్రియేట్ అయినప్పుడు ఆ రాశి చాట్లోని ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మరి వాటిని తప్పించుకునేందుకు మనం చిన్న చిన్న రెమెడీస్, ఇంకా అలాగే వాటిని శాంతపరిచేందుకు, మనం చేసిన తప్పుల్ని తగ్గించుకునేందుకు వీటికంటూ ఏవో చిన్న రెమెడీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు మంచి అయితే జరుగుతుంది. ఈరోజు మనము పెళ్లి కాని యువతలు ఎటువంటి రెమెడీ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. ముందుగానే మీరు విఘ్నేశ్వరుడు పూజ అయితే చేయవలసి ఉంటుంది. విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత ఈ 41 రోజులు దీక్ష అయితే పట్టుకోండి. విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత ఆ రోజు మంగళవారం ఏదైతే మీరు మొదటి రోజు మొదలు పెడతారో స్వామి వారికి బెల్లం అయితే నైవేద్యంగా పెట్టండి. ఆ బెల్లం మీరే తీసుకోండి, మీరే తినండి, ఎవరికైతే ఇవ్వద్దు. అలాగే ఇంట్లోని మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వాదం అయితే తీసుకోండి. వారి ఆశీర్వాద బలం వల్ల మీకు మంచి అయితే జరుగుతుంది. ఫీట్ ని టచ్ చేయండి. టచ్ చేసి అమ్మకి నాన్నకి కూడాను వారే కదా ముందు దైవ సంభూతులు వారే కాబట్టి మీకు వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోండి. అంటే ముందు విఘ్నేశ్వరుడికి, ఆ తర్వాత తల్లిదండ్రులకి ఇలా ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు అయితే వేయించుకోండి. ఆ తర్వాత గౌరీ అమ్మవారికి అయితే పూజ చేయండి. ఇలాగా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఆఖరి రోజున దీక్ష పూర్తిగాను అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోండి. ఆ తర్వాత తాంబూలాలు అయితే ఇచ్చుకోండి. చక్కగాను ముత్తైదువులను పిలవండి. మీ శక్తానుసారము 3కి కానీ 5గురికి కానీ ఇలాగా 11 మందికి కానీ మీ ఇష్టము, మీరు ఎంతమందికి పిలుచుకుంటే అంత మంచిది. చక్కగాను చలివిడి కొనేసేయండి. లేదంటే ఇంట్లో చేసుకునే ఓపిక చేసుకోగలము అనుకుంటే ఇంట్లో చక్కగా తయారు చేయించండి. తయారు చేసేసి ఆ చలివిడి ముద్ద, ఇంకా గాజులు, పసుపు కుంకుమ, పువ్వులు, దాంతో పాటుగా ఒక రవికుల గుడ్డ, ఇంకా పసుపు కొమ్ములు ఒక 5 పెట్టండి. ఒక 5 తమలపాకులు కాకుండాను పోక చెక్కలు అనేవి వస్తాయి రౌండ్ గాను పెద్దది. అంటే పోక చెక్క ఎలాగుంటుందో అలాగ రుద్రాక్ష పరిమాణంలోనే అయితే ఉంటుంది. అది బద్ద చేయకుండా ఉండింది తీసుకోండి. మీకు అదైతే పెట్టి ఇవ్వండి. చక్కగా తాంబూలం ఇచ్చుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ గౌరీదేవి అనుగ్రహం అనేది మీ మీద అయితే ఉంటుంది. ఆ తల్లి కరుణ గనక ఉన్నట్లయితే మనకి ఏది అనుకుంటే అది జరుగుతుంది. నిజంగాను మీరు ఈ రెమెడీని ట్రై చేయండి. మీరే చెప్తారు నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్పేసి. మీకు కోరుకున్న వరుడు లేదు అని అంటే శీఘ్రంగా వివాహం అవ్వాలన్నా, దాంపత్యం బాగోవాలన్నా కూడాను గౌరీ అమ్మవారికి ఈ విధంగానైతే చేసుకోవచ్చు. వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది స్నేహితులకి ఈ వీడియోని. ఇంకా హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లోని కనుక తెలియజేసినట్లయితే దానికి సంబంధించిన రెమెడీని నేను ఎతికి అది పూర్తిగా దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మన ఛానల్ ఇదే. ఈ ఛానల్లోని బ్యూటీ టిప్స్ కన్నా ముందు ఇలాంటి రెమెడీస్ అయితే వచ్చేవి. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా ఓపెన్లోనైతే ఉన్నాయి, చూసుకోవచ్చు. మళ్ళీ ఈ రెమెడీస్ అయితే నేను స్టార్ట్ చేశాను. వీటితో పాటుగా బ్యూటీ టిప్స్, ఇంకా అలాగే మన ఛానల్లోని
చాలా జోనల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. బట్ సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.